తిరుపతిలో పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి దారుణంగా తయారైంది. చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడగా మిగతా బంకుల్లో తీవ్ర రద్దీ నెలకొంది. కొరత వల్ల పెట్రోల్, డీజిల్ దొరకదనే భయంతో వాహనదారులు ఉదయం 4 గంటల నుంచి బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి వరదరాజ నగర్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, తెల్లవారుజాము నుంచి బారులు తీరున్నారు వాహనదారులు. పెట్రోల్ బంకుల వద్ద అయితే ఇక్కడే కాకుండా చాలా పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు కిలోమీటర్ పై నుంచి ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ అంబులెన్స్లు కూడా డీజిల్ కొరత అయితే ఏర్పడడంతో అంబులెన్స్లు కూడా క్యూ లైన్ లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎంతసేపటి నుంచి ఉన్నారు? 1 అవర్ నుంచి ఉన్నాం. ఇంకా కొంతమందితో మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. సార్, మీరు ఎంతసేపటి నుంచి ఉన్నారు? సార్, 1 గంట నుంచి ఉన్నాం. అక్కడి నుంచి 1 గంట నుంచి ఉన్నాం. అన్ని చోట్ల ఇట్లే ఉందా? ఇక్కడే అక్కడంతా లేవు. అక్కడ కపిల్ తీర్థం కాడ చూసినాము, 2 బంకుల్లో లేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇంకా కొంతమంది మాట్లాడిద్దాము. సార్ చెప్పండి, ఇంకా ఎంతసేపు నుంచి ఉన్నారు సార్? ఎంతసేపు అని చెప్పలా వాళ్ళు. నేను వచ్చి 3/4 గంట అయింది. ఏమే లైన్లో నిలబడుకునే ఉన్నాను. కదిలితే కదా మనుషులు ఆ పక్క పక్కన. చెప్పండి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ బ్రహ్మాండంగా పెట్రోల్. మన ఆంధ్రాలో సస్తానది, ఏడుస్తానది మాకు పెట్రోల్. ఏం చేసేది? సార్ మీరు చెప్పండి సార్, ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్లో? 3/4 గంట ఉందండి. 3/4 గంటగా ఉన్నాం. తిరుపతి మొత్తం ఇట్లే ఉంది. అధికారులు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, పెట్రోల్, డీజిల్ కొరత అయితే లేదు అనేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా కష్టాలు ఎదుర్కొంటున్నారో మనమే ఇక్కడ ప్రత్యక్షంగా అయితే చూడవచ్చని అయితే చెప్తున్నాము. అయితే ఇక్కడ చూస్తున్న అంబులెన్సులతో పాటు మనం చూడొచ్చు, అంబులెన్సులతో పాటు మహాప్రస్థానం బండ్లు కూడా ఇక్కడ పెట్రోల్ కోసం, డీజిల్ కోసం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మొత్తానికైతే తిరుపతిలో డీజిల్, పెట్రోల్ కష్టాలు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో